భారతదేశంలో విమానయాన రంగంలో 92% వాటా ఉన్నటువంటి ఇండిగో ఎయిర్లైన్స్ ఈరోజు వారం రోజులుగా ఈ ఫ్లైట్లు రద్దు ప్రక్రియ యథేచ్ఛగా కొనసాగుతుంది. ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులందరూ కూడా ఇక్కట్లు పడుతున్నారు. గమ్యం చేరేందుకు ప్రత్యామ్నాయ చర్యలు లేక వారు పడుతున్న వేతనపై కనీసం పౌర విమానయాన శాఖ నుంచి ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడం, ఈ పరిణామాలన్నీ కూడాను ప్రపంచం అంతా కూడాను భారతదేశం వైపు చూసేటటువంటి దుస్థితి నెలకొన్న ఈ తరుణంలో మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. చూస్తే కనుక వారం రోజులు కావస్తుంది. ఈ రోజు కూడా 500 ఫ్లైట్లు రద్దయ్యాయి. అంటే పౌర విమానీయ రంగంలో ఈరోజు భారత్ ఇప్పుడిప్పుడే ప్రపంచం ధీటుగా పోటీ ఈ తరుణంలో ఈ ఫ్లైట్ల రద్దు ప్రక్రియ, ఇండిగో యాజమాన్యం తీరు, పౌర విమానయాన శాఖ నుండి ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు లేకపోతే ఈ పరిణామాలను ఏ విధంగా తీసుకోవాలి? భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ ఇలాంటి విపత్తు నేను ఎప్పుడు కని విని ఎరగల. పుస్తకాల్లో కానీ మీ చదవటం ద్వారా కానీ వినటం ద్వారా జరగల. ఒకప్పుడు 90ల నాటికి 14 కోట్ల మంది ఉండే ప్రయాణికులు విమానాల్లో ప్రయాణం చేసేవాళ్ళు. ఈరోజు 40 కోట్ల మందికి భారతదేశంలో ఎదిగింది. అంటే ప్రపంచంలో 3వ స్థానంలో భారతదేశం ఏవియేషన్లో, అంటే ప్రయాణాల్లో ప్రజలు పాల్గొంటున్నారు. అంటే ఒకప్పుడు ప్రజలకి విమాన ప్రయాణం అన్నది లగ్జరీ, ఇప్పుడు ప్రజలకి విమాన ప్రయాణం అన్నది అవసరం, ఒక అవసరంగా మారిపోయింది. సో దీనికి ఆసరాగా చేసుకుంటూ మొనోపొలి, డియోపొలి అంటే గుత్తాధిపత్యం, కొన్ని కంపెనీలకే గుత్తాధిపత్యాన్ని ఇచ్చేసినారు. 2 కంపెనీలకు గుత్తాధిపత్యం, ఇండియన్ ఎయిర్లైన్స్ అండ్ ఇండిగో వాళ్ళకి మొత్తం మీరు అన్నట్టు 91% ఫ్లైట్స్ వాళ్ళకే ఉన్నాయి. ఒకప్పుడు డెక్కన్ ఎయిర్లైన్స్ ఉండేది, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఉండేది, స్పైస్ జెట్ ఉండేది, ట్రూ స్పైస్ ఉండేది. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయో కూడా తెలియదు. ఈరోజు ఈ 2 ఏకఛత్రాధిపత్యం చేయటం వల్ల వాళ్ళు 140 కోట్ల పైచిలకు కలిగిన ప్రజలు కలిగినటువంటి ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఆఫ్టర్ ఆల్ ఒక కార్పొరేట్ కంపెనీ శాసించటం ప్రపంచం దృష్టిలో ఈరోజు భారతదేశం తలవంచుకునే తీసుకువచ్చింది. అది భారతదేశానికి బ్లాక్మెయిల్ మోడ్ అనుకోవచ్చా, లేకపోతే వారికి ఉన్నటువంటి సమస్యలు ఏదైతే డీజీసీఐకి సంబంధించిన నిబంధనలు వారికి ఈరోజు ఇటువంటి చిక్కులు తెచ్చాయి అని అనుకోవచ్చా? డీజీసీఐ ఇచ్చినటువంటి రూల్స్ అన్నది కోర్టు బేస్డ్గా ఇచ్చింది. ఆ పైలట్ ఆఫీసర్స్ కానీ, క్యాబిన్ క్రూ కానీ, లేకపోతే ఫ్లైట్ క్రూస్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకు జరుగుతున్నటువంటి మానసిక ఒత్తిడి పైన వాళ్ళు కోర్టుకి వెళ్ళటం, కోర్టు ఇచ్చిన ఆదేశాలని ఇంచుమించు 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ ప్రాసెస్ ఈరోజు కొత్త ఏం ప్రాసెస్ కాదు ఇది. ఇన్నేళ్లలో 8,500 కోట్ల లాభాలను ఆర్జించి నడిపిస్తున్నటువంటి ఇండిగో ఎయిర్లైన్స్కి మరో 200-300 మందిని పైలట్ ఆఫీసర్స్ని, క్యాబిన్ క్రూని తీసుకోవడం పెద్ద పని కాదు. వాళ్ళకి అంతగా మొత్తం కావాల్సింది ఒక 500 మంది స్టాఫ్ ఇప్పుడు ఇంక్రీజ్ చేయాలి. అది చేయగలిగితే ఈ ప్రమాదం ఉండేది కాదు, మరింత వెచ్చించాల్సి వస్తుంది. కానీ అది చేయకుండా ఈరోజు డీజీసీఏ ఇచ్చినటువంటి టైం లైన్స్ ప్రకారం ఆ టైం లైన్స్ని ఇంప్లిమెంట్ చేసే దానిలో డిస్కస్ చేయొచ్చు, వాళ్ళతో మాట్లాడొచ్చు, కొంత టైం ఇవ్వండి అని అనొచ్చు. దానికి మినిస్టర్ బాధ్యత వహించాలి. ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీగా గెలిచి మరి ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ దిస్ ఫెయిల్యూర్, ఈజ్ ద మెయిన్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఫెయిల్యూర్. కానీ ఇన్స్టెంట్ 5 రోజుల వరకు ఆయన జాడ కానరావట్లేదు అన్నటువంటి సంకేతాలు కూడా భారతదేశంలో చర్చ జరిగింది. అదే కదా, నేను ఈరోజు శ్రీకాకుళం జిల్లా వాసిగా అతడి మీద పోటీ చేసేటప్పుడు 3,000 ఓట్లతోనే పోయాను. నేను ఇప్పుడు ఒక ఎమ్మెల్సీగా కూడా నేను అతనికి అడుగుతున్నది అదే, నువ్వు ఈరోజు జిల్లా పరువుని తీసి గంగలో కల్పిస్తున్నావు, భారతదేశం పరువు తీసి ప్రపంచం ముందు సర్వనాశనం చేసేస్తున్నావు. నీ ఒక్కడి వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుత్తాధిపత్యాలు, మొనోపాలి, డ్యూయోపాలికి కేంద్ర ప్రభుత్వం కారణం కావచ్చు. అది కేంద్రాన్ని ప్రశ్నిస్తాం. ఒక సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా నీ బాధ్యత ఏంటి? ఒక సీఈఓ ఇచ్చిన ప్రకటన కోసం అప్పటి వరకు టికెట్లు మీరు అమ్మి ఫ్లైట్స్ కోసం ఎయిర్పోర్ట్స్కి వచ్చిన కోట్లాది మంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు, లింక్డ్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి, కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి, వాటికి వెళ్ళాల్సిన వాళ్ళు, తల్లి అనారోగ్యంతో ఉందని వెళ్ళాల్సిన వాళ్ళు, తండ్రి చనిపోయినాడు ఆఖరి చూపు చూడడానికి వెళ్ళాల్సిన వాళ్ళు, నిశ్చితార్థం జరగాల్సింది తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు వెళ్ళాల్సిన వాళ్ళు, ఎన్ని ఉద్యోగాలకు వెళ్ళాల్సిన వాళ్ళు, ఇన్ని ఆర్తనాదాలు కోటాను కోట్ల మందికి ఒక సీఈఓ స్టేట్మెంట్ కారణం అవుతుందా? ఒక సీఈఓ స్టేట్మెంట్ ఇవ్వడానికి ముందు మరి మినిస్టర్ ఏం చేస్తున్నాడు? మినిస్టర్తో సీఈఓ మాట్లాడ్డా? ఇంతమందికి ఇన్కన్వీనియన్స్ జరిగినప్పుడు కూడా నిన్న పార్లమెంటరీ వేదిక ప్రధానమంత్రి ఇండియన్ ఏవియేషన్ మినిస్టర్ని వెనకేసుకుని రావడానికి ఉన్నటువంటి ఆంతర్యం ఏదిగా భావించు? ప్రధానమంత్రి గారు ఇప్పుడు రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సార్, ఈ జిల్లాలో అన్ఫిట్ పర్సన్ ఎంపీ గెలిస్తే గెలుపునే ప్రామాణికంగా తీసుకుంటే ఇక్కడ కుదరదు. ఒక సమర్థత లేనటువంటి వ్యక్తిని తెలుగుదేశం కూటమిలో మీరు ఉన్నంత మాత్రాన ఆయన మీరు ఏవియేషన్ మినిస్టర్గా ఇవ్వడం, ఇట్ ఈజ్ అటర్ ఫ్లాప్.
మీకు ఈరోజు పరువు తీసేటట్టు, ప్రపంచం ముందు తలదించుకునేటట్టు చేయడానికి కారణం రామ్మోహన్ నాయుడు అని మోదీ గారు గుర్తించాలని కోరుకుంటున్నాను. మోదీ గారికి ఆ విషయం తెలిసేమో, ఎందుకు మొన్న అమిత్ షా గారు మోదీ గారు డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నప్పుడు ఈయన పిలవలా, ఈయన దూరం పెట్టారు. పార్లమెంట్లో మాట్లాడాలి కాబట్టి, కూటమి కాబట్టి మాట్లాడుంటారు. కానీ మోదీ గారు వెంటనే దీని పని చర్యలు తీసుకుని ఇవన్నీ రెక్టిఫై చేసే కార్యక్రమం ఆయన వేరేగా చేస్తున్నారన్నది మనకు అర్థమవుతుంది. నేను ఇక్కడ ఈ ఎంటైర్ ఏవియేషన్ మినిస్టర్ ఫెయిల్యూర్ వల్లే ఈ సమస్యలన్నీ వచ్చాయి. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్లో వేలాది లక్షలాది మంది ఉన్నారు, ఒక్కరికైనా పరామర్శించావా? ఈరోజు లక్షల కొద్ది సూట్ కేసులు ఉన్నాయి, వాళ్ళకి పంపించే మార్గాలు చూస్తున్నారా? టికెట్స్ కోసం డబ్బులు పెట్టారు, ఆ డబ్బులు రిటర్న్ చేస్తున్నారా? పోనీ ఫ్లైట్ సడన్గా ఆపేసినారు. కనెక్టింగ్ ఫ్లైట్స్ ఇంకేదైనా ఎయిర్లైన్స్ ఉంది దానిలో వెళ్దామంటే 86,000 టికెట్, 60,000 టికెట్ అని ప్రకటించారు. పక్కన వెళ్ళి హోటల్లో ఉండి ఒకరోజు వెళ్దాము, కారో ట్రైనో చూసుకుందాం అనుకుంటే 40,000 రూపాయల బిల్స్. బయటకు వచ్చావా? ఈ రోజు వరకు మీడియా ముందుకు వచ్చావా? 4 వాల్స్ ముందు మాట్లాడుతూ ఇప్పుడు అర్నాబ్ గోస్వామి నీకు ఎంక్వైరీ చేస్తే నువ్వు నెట్ఫ్లిక్స్ చూసుకుంటున్నావంట, అర్నాబ్ గోస్వామి ఫోన్ చేస్తే నువ్వు దొరకట్లేదంట, మాట్లాడట్లేదంట. ఈరోజు సీఈఓ ప్రకటన మీద జరిగినటువంటి ఈ విపత్తు గురించి మీరు రెస్పాండ్ అవ్వాల్సింది పోయి మనం అందరం కూడా బ్యాన్ చేద్దాం, రిపబ్లిక్ టీవీ చూడకూడదు, ఇప్పుడు డెసిషన్ తీసుకుంది టీడీపీ గారు. ఇండిగో సంస్థని చేజిక్కించుకునేందుకు కొంతమంది, అంటే రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రి తనయుడితో పాటు కొంతమంది ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఈ ఇండిగో చేతులు ఎత్తేసింది, ప్రయాణికులను ఇక్కట్లు పాలు చేసింది, ఫ్లైట్లని ప్లాట్ఫారంకే పరిమితం చేసింది. ఈ పరిణామాలన్నీ కూడా ఏదో పెద్ద శక్తి ఇక్కడ పనిచేస్తుంది అనుకోవచ్చు. ఇది కూడా కారణం ఉంది. ఇటీవల కాలంలో ఒక 4-5 ఏళ్ళుగా ఎక్కువ చూస్తుంటే అదానికి హై ప్రయారిటీ ఇస్తున్నారు. అదాని అసలు ఒక కార్పొరేట్ బిజినెస్ మ్యాన్లో చాలామంది ఉన్నారు, రిలయన్స్ వాళ్ళు ఉన్నారు, టాటా వాళ్ళు, వీళ్ళందరిలో ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్. విదేశాల్లో అతని మీద చాలా కేసులు ఉన్నాయి ఈ మనీ లాండరింగ్ వీటి మీద. ఇదిలా ఉండగా ఈరోజు అదానీకి సుమారు 6-7 పోర్ట్లు, 6-7 సీపోర్ట్లు, 6-7 ఎయిర్పోర్ట్లు, ఆఖరికి స్టీల్ ప్లాంట్ ఆగిపోవటానికి, మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆగిపోవటానికి కారణం కూడా అదానీ కాదు, అక్కడే పక్కన ఒక మిట్టల్ని కూడా మళ్ళీ ప్రోత్సహిస్తూ మిట్టల్కి ఒక స్టీల్ ప్లాంట్ ఇవ్వండి, దానికి ఒక మైన్ ఇవ్వండి. ఇదే రామ్మోహన్ నాయుడు ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్కి మైన్ ఇవ్వాలన్నాడు. ఇదే రామ్మోహన్ నాయుడు ఇప్పుడు మిట్టల్ స్టీల్ ప్లాంట్కి 80 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి వైజాగ్లో ఆ స్టీల్ ప్లాంట్కి మైన్ ఇవ్వాలంటున్నాడు. ఎంపీలందరినీ కూడగట్టుకుని తీసుకెళ్ళి ప్రధానమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేశాడు, రిప్రజెంటేషన్ చేశాడు. అంటే ఇదేం జరుగుతుంది? అదానికి సీపోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అన్నీ కట్టపెట్టి, స్టీల్ ప్లాంట్లన్నీ కట్టపెట్టి, ఆఖరికి ఫ్లైట్స్ కూడా ఒప్పజెపితే ఆ ప్రక్రియని సజావు కూడా జరపవచ్చు. ఇలా ప్రయాణికులకి ఇక్కట్లు పెట్టి వారికి నానా వేతలకు గురి చేసిన తర్వాత ఏదైతే ఇండిగోని చేజెక్కించుకోవాలని చేసిన ప్రయత్నం, ఇందులో ఆ శాఖాపరంగా ఉన్నతాధికారులు ఉంటారు, సమీక్షలు నిర్వహించవచ్చు, డీజీసీఏకి సంబంధించినటువంటి వ్యవహారం చక్కబెట్టచ్చు. కానీ నెలల తరబడి ముందు టిక్కెట్లు వెక్కించి ఎయిర్పోర్ట్ ప్రయాణానికి సంసిద్ధమైన వారిని ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారు అన్న విషయంపై ఈరోజు ఆ శాఖాపరంగా ఎటువంటి సమస్యలు ఫేస్ చేశారు, ఈ విషయంపై ఎవరు క్షమాపణ చెప్పాలి, ఎవరిపై వేటు వేయాలి? అసలు ఇప్పుడు టికెట్లు కొనుక్కుని వెళ్ళటం వరకే కాదు, వింటర్ సీజన్లో ఎక్కువ ప్రయాణాలు ఉంటాయి. నార్త్ ఇండియాకి వెళ్ళాలంటే ఎక్కువ ఫాగ్ ఉంటుంది, విజిబిలిటీ ఉండదు, ల్యాండింగ్ ప్రాబ్లం వస్తుంది. ఆ ల్యాండింగ్ ప్రాబ్లం కోసం 1 or 2 hours లేట్ అవుతుంది ఫ్లైట్ ల్యాండింగ్కి. ఇలాంటి సమస్యలు ఉండేటప్పుడు ఫ్లైట్స్కి ఆల్రెడీ ఒక టైం టేబుల్ కూడా ఫిక్స్ చేసింది ఇండిగో. దానికి యాక్సెప్ట్ చేసాడు రామ్మోహన్ నాయుడు. అంటే రాబోయే వింటర్ సీజన్ క్యాంప్స్ కూడా యాక్సెప్ట్ చేసాడు ఇండిగో ద్వారా జరగాల్సినవి. ఆనాడు ఫ్లైట్ పైలట్ ఆఫీసర్స్ గురించి కానీ, ఫ్లైట్ క్రూ గురించి కానీ ఫ్లైట్ డిస్కషన్ రాలేదా, చర్చించలేదా? ఇవన్నీ కావాలని నెలకి 7.5 కోట్ల రూపాయలు ఇండిగో కంపెనీ నుంచి లంచంగా తీసుకొని ఒక ఆర్థిక ఒప్పందం ద్వారా ఇది చూడనట్టు ఊరుకుంటున్నారు. ఈరోజు ఇంతమంది ప్యాసింజర్లకు ఇబ్బంది కలిగించారంటే వాళ్ళకి తెలుసు అది ఇబ్బంది అని, కానీ డబ్బు ముఖ్యం ఇక్కడ. అలాగే ఏర్పాట్లు చేయాలి, విపరీతమైన హెవీ టికెట్స్ ఉన్నాయి. అవునండి, నాకు అర్థం, ఢిల్లీ ఇప్పుడు వెళ్ళాలంటే 18,000, అంటే 1,500 కిలోమీటర్లు దాటితే 18,000 అంట, 1000 కిలోమీటర్లు దాటితే 15,000 అంట. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాలంటే 7,500 అంట. 3,000 ఉండేది కదా, 7,500 మీరే మినిమం పెడతారా? అంటే మీరు ఎటు ప్రోత్సహిస్తున్నారు? కార్పొరేట్ సంస్థకి మళ్ళీ ప్రోత్సహిస్తున్నారు. మీరు 7,500 మినిమం హైదరాబాద్ టికెట్ పెడితే ఆయన 6,000కి తీసుకెళ్తాడా ఫ్లైట్లో? వాడు 7,500, 7,499 రూపాయలు పెడతాడు. ప్రయాణికులపై మూలిగే నక్కపై తాటిపండు పంట చందంగా కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది అనడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. కేంద్ర ప్రభుత్వం మోనోపొలి, డియోపొలి కారణం, ఈ ఫెయిల్యూర్ కారణం రామ్మోహన్ నాయుడు. అందుకే నేను రామ్మోహన్ నాయుడు అంటున్నాను, నీకు ఏమాత్రం సిగ్గు శరం ఉంటే జార్జ్ ఫెర్నాండెజ్ రైల్వే యాక్సిడెంట్, ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయిందని రిజైన్ చేసి పడేస్తున్నాడు. అలాంటి నాయకులను మనం చూసాం. ఈరోజు నీకు దేశం మొత్తం తిడుతున్నారు,
చీదరించుకుంటున్నారు, ఉమ్మేస్తున్నారు. నువ్వు కనబడితే తెలుస్తుంది రోడ్ల మీద. దమ్ముంటే రామ్మోహన్ నాయుడు ఇండియాలో ఒక్క గ్రామం వెళ్ళు, లేదా శ్రీకాకుళం రా, నీకు రాబోయే ప్రతిఘటనలు నువ్వు చూద్దు. కానీ ఎంతమంది విమర్శిస్తున్నారో, ఎంతమంది అసహించుకుంటున్నారు. అసలు శ్రీకాకుళం పరువు తీసావు కదవయ్యా, భారతదేశం ముందు పరువు తీసావు, ప్రపంచం ముందు భారతదేశం పరువు తీసావు. ఇంతకన్నా నీచమైన ఎంపీని మేము ఎప్పుడు చూడలేదు. ఈరోజు ప్రజల్లో అతను తిరిగిన నామరూపాన్ని తిరిగిన ఇది కూడా లేదు. నేను ఈరోజు చెప్తున్నాను, నీకు సవాల్ చేస్తున్నాను. ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే, నీకు దమ్ముంటే మినిస్టర్కి రాజీనామా చెయ్యి, ఎంపీకి రాజీనామా చెయ్యి. నువ్వు పార్టీ నుంచి నామినేషన్ అయ్యి నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేస్తాను. చూద్దాం దమ్ముందా. ఎందుకు? నీ ఫెయిల్యూర్కి, నువ్వు చేసిన ఈ విపత్తుకి కారణం రామ్మోహన్ నాయుడు. యాజ్ ఎ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ నీవు రివ్యూలు జరపలేదు, మాట్లాడలేదు, అన్నీ తెలిసినా తెలియనట్టు ఊరుకున్నావు. ఆర్థిక ఒప్పందాల ద్వారా నువ్వు సైలెంట్ అయిపోయినావు. దీనివల్ల పెద్ద విపత్తే భారతదేశంలో వచ్చింది. శ్రీకాకుళం జిల్లా ప్రజల పరువు పోయింది. నువ్వు అసలు రాజీనామా చేయాలి, సీఈఓ రాజీనామా చేయాలి, డీజీసీఏ డైరెక్టర్ కూడా రాజీనామా చేయాలి. అసలు దీనిపైన గట్టిగా యాక్షన్ తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఇండిగో మీద. వాళ్ళేదో కంప్లైంట్ నోటీస్ ఇస్తే వాళ్ళు సింపుల్గా మేము చాలా బాధపడుతున్నాం అని ఒక అపాలజీ చెప్పారు. ఎవరు కనుక మూడోసారి గెలిచిన తర్వాత తండ్రికి ఆ రోజు కేంద్ర క్యాబినెట్లో మంత్రి పదవి వచ్చింది. ఈసారి ఈయన మూడోసారి గెలిచిన తర్వాత ఈయనకి కేంద్ర క్యాబినెట్లో స్థానం వచ్చింది. ఆయన పనితీరు బాగుంది, ఈయన పనితీరు బాగోలేదు. తండ్రి పేరు విషయంలో ఈ క్యాల్కులేషన్ ఏమైనా తీసుకో. ఎర్రనాయుడు పనితీరు బాగుంది అని ఎవరు చెప్పాడు? నాకు తెలుసు ఎర్రనాయుడు గురించి. ఎర్రనాయుడుతో ఫైట్ చేసినాడు నేనే కదా. నాది ఆయన వయసుకి నా వయసుకి చాలా తేడా ఉంది. 2000 సంవత్సరం నుంచి ఎర్రనాయుడు మీద రాత్రనక పగలనక తిరిగింది దువ్వాడ శ్రీనివాసే. 2004 ఎన్నికల్లో, 2009 ఎన్నికల్లో, ఆ తర్వాత ఆయన మరణాన నా మీద కూడా చాలా కక్షాదింపులు చేశాడు. ఆయనకి నాకు పెద్ద ఫైట్సే జరిగినాయి. ఉద్యమాలే చేశాను ఆయనకు వ్యతిరేకంగా, థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యమాలు. ఎర్రన్నాయుడు ఈ జిల్లాకి చేసిన మంచి పని ఒక్కటి చెప్పండి. ఎర్రన్నాయుడు రూరల్ మినిస్టర్గా శ్రీకాకుళం జిల్లాకి ఏం చేశాడో చెప్పండి. అచ్చెన్నాయుడు ఇన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి ఆ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి అధికారంలో చాలా కాలం ఉన్న వీళ్ళు ఈ జిల్లాకి ఏం చేశాడు అచ్చెన్నాయుడు చెప్పండి. రామ్మోహన్ నాయుడు ఏం చేశాడు 15 సంవత్సరాలు ఒక్కటి చెప్పమని నేను టీడీపీ నాయకులు కోరుతున్నా, లేదా వాళ్ళకే స్టేట్మెంట్ ఇవ్వమన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఒక కిడ్నీ ఆసుపత్రి తీసుకొచ్చారు, పాతపట్నం నుంచి త్రాగునీరు అందించారు. నేనున్నాను. భావనపాడులో పోర్టు నేను ఓడిపోయాను, చేయాల్సిన అవసరం నాకు లేదు. నాకు జగనన్న ఎమ్మెల్సీ ఇస్తే భావనపాడు పోర్టు కాదన్నా భావనపాడు బదులు మూలపేట పెడితే బాగుంటుందని చెప్పి కన్విన్స్ చేసి టెక్నికల్ రిపోర్ట్స్ అన్ని రప్పించుకొని మూలపేటలో పోర్టు ప్రారంభోత్సవానికి నా శాయశక్తులు నేను కృషి చేసి 65% మా టైంలోనే పూర్తి చేసాం. ఈరోజు అది నత్తనడక నడుస్తుంది పోర్టు. మేము అదంతా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపనలు జరిగి ఏప్రిల్ 19వ తారీఖు 23వ సంవత్సరం జరిగి మేము షిప్ తెస్తామన్నాం. ఎన్నికల్లో ఒక షిప్ తెచ్చేసాం. ఆనాడు రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు ఒక మాట అన్నారు, ఇది కేవలం శంకుస్థాపనలకే పరిమితం అని. షిప్ తెస్తానని చెప్పాను, షిప్ వచ్చేసింది. ఇవన్నీ మేము ఎన్నికల ముందు చూపించాం. ఈరోజు వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. నేను అన్నది ఏంటంటే, మేము చేసినవి ఇవి కొన్ని మచ్చుకి మీరేం చేశారు? ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు ఈ 40 ఏళ్లలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఇది మేము చేసామని ఒక్కటి చెప్తే నేను గుండు గీయించుకుంటా. భారతదేశం ప్రజలు ఇంతలా ఇటువంటి విపత్తులో చిక్కుకుంటే జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, ప్రతిపక్ష హోదా కోల్పోయిన వైసీపీ వాళ్ళు కావచ్చు, ఎవ్వరు కూడాను ఈ విషయంపై నోరు మెదపడం వెనక ఏ ఆంతర్యం దాగుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నాయకులు, నేను అభిమానించే వ్యక్తి. అన్నకి వీళ్ళు మోసం చేస్తున్నారు, తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఈ జిల్లా రాజకీయం వేరు. ఈ జిల్లాలో ధర్మాన బ్రదర్స్ కృష్ణదాస్ అండ్ ప్రసాద్, మీకు విషయం తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారిని 1000 అడుగులు గొయ్యి తీసి పాతేయాలి అని అచ్చెన్నాయుడు 2 సార్లు అన్నాడు. కౌంటర్ లేదు. ఈరోజు భారతదేశం మొత్తం రామ్మోహన్ నాయుడు తిడుతున్నారు, జిల్లా ప్రజలందరూ అసహించుకుంటున్నారు. వైసీపీ నుంచి కౌంటర్ లేదు. అధ్యక్షుడు ఎవడు కౌంటరు? మరి రెవెన్యూ మినిస్టర్ మాజీ ఆయన ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే వీళ్ళు కేడీ బ్రదర్స్, కింజరాపు ధర్మాన బ్రదర్స్ లింక్స్ రిలేషన్స్. ఈ రిలేషన్స్ ద్వారా వాళ్ళు మాట్లాడరు. నేను చంద్రబాబు నాయుడుకి అదే చెప్తున్నాను, అయ్యా ఆ సామాజిక వర్గం ప్రకారం చూసుకుంటే 8వ 9వ స్థానంలో జిల్లాలో ఉంటారండి. వాళ్ళకి ఎందుకు సార్ రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రి అన్లిమిటెడ్ పవర్స్ ఇచ్చారు? వాళ్ళకి ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు. కాపులకి ఇవ్వరు, కాలింగులకి ఇవ్వరు, యాదవాస్కి ఇవ్వరు, రెడ్డీస్కి ఇవ్వరు, మత్స్యకారులకు ఇవ్వరు, వీళ్ళనేటి తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటున్నారని మాకు అన్యాయం జరుగుతుంది జిల్లాకని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వీళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చి జిల్లాని వీళ్ళు హ్యాండిల్ చేస్తామని చెప్పి అచ్చెన్నాయుడుతో చేతులు కలిపేసి ఇలాంటి సందర్భాల్లో రెస్పాండ్ అవ్వట్లేదు. చూడండి, 140 కోట్ల మందికి జరిగిన విపత్తులో ఈరోజు ఈ జిల్లాకి చెందిన జిల్లా పార్టీ అధ్యక్షుడు వైసీపీ ఎంత భ్రష్టత్వం అంటే వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా రెస్పాండ్ కాలేదు.
దురదృష్టకరం. నేను ఇండిపెండెంట్గా రెస్పాండ్ అవుతున్నాను. ఎస్, నన్ను సస్పెండ్ చేయించవచ్చు, కానీ నేను రెస్పాండ్ అవుతున్నాను. కానీ వీళ్ళు మాట్లాడరు వాళ్ళు. వాళ్ళకి ఏ పరిణామాలు వారి చేత మాట్లాడింప చేయట్లేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఈరోజు కూటమిలో భాగంగా కేంద్రంలో ఎంపీల సహకారం ఉంది కాబట్టి ఈరోజు ఆయనపై చర్యలు చేపట్టడానికి వెనకం చేస్తున్నారంటే అంతే కదా. ఇప్పుడు దీపక్ రెడ్డి ఎమ్మెల్సీ ఉన్నాడు, ఏదో చెప్పాడు లోకేష్ వార్ రూమ్లో మాట్లాడుతుంది. ఆన్ విచ్ కెపాసిటీ లోకేష్ విల్ స్పీక్ అని అర్నాబ్ గోస్వామి అడిగారు. రియల్లీ అతను ఎలా మాట్లాడతారు? సెంట్రల్ ఏవియేషన్ ఈయన ఎలా మాట్లాడతారు? మాట్లాడకూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే నాకు సంబంధం లేదంటున్నారు. ఈ ఇష్యూతో సంబంధం లేదంట ఆయనకి. లోకేష్కి అనవసరంగా ఆయన ఇన్వాల్వ్ చేయొద్దు అంటున్నారు. మరి ఎవడు చెప్తాడు సమాధానం? పార్లమెంట్లో కూడా మాట్లాడుతూ ఇండిగో ఎయిర్లైన్కి సంబంధించిన అది ఇండివిజువల్ సమస్య కాబట్టి ఈ ఇన్కన్వీనియన్స్ క్రియేట్ అయిందని చెప్పి ఏవిగేషన్ మినిస్టర్గా ఆయన చేసినటువంటి ఆ మాటలు ఏ విధంగా అది సిగ్గుందా రామ్మోహన్ నాయుడుకి? ఇంగ్లీష్ భాష అర్థం కానివాడు చప్పట్లు కొడుతున్నాడు. ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళకి తెలియజేస్తుంది. ఇండిగో కంపెనీలో జరిగిన ఇంటర్నల్ డిస్కషన్ అంట, అది ఇంటర్నల్ ప్రాబ్లం అంట, క్రూ రోస్టింగ్ అవుతుందట. వాళ్ళకి సంబంధించిన డిస్కషన్ అని వదిలిపెట్టేస్తామా? పార్లమెంట్లో సమాధానం చెప్తున్నాడు. మరి నీ రోల్ ఏంటి? వాళ్ళకి 2200 ఫ్లైట్స్ ఉన్నాయండి, వాళ్ళు 1800 ఫ్లైట్స్ ఆపేశారండి. ఏవియేషన్ మినిస్టర్ నువ్వు, డీజీసీఏ నీ కంట్రోల్లో ఉంది. మీరు డెసిషన్ తీసుకుని ఫ్లైట్స్ పంపించకపోతే, నడిపించకపోతే వాళ్ళ డెసిషన్, వాళ్ళ ఇంటర్నల్ గొడవలను ఊరుకుంటావా? ఇంటర్నల్ గొడవలను రెక్టిఫై చేయవా? మీ ఇంటర్నల్ గొడవలు మాకు అనవసరం, ఫ్లైట్స్ నడిపించండి అని అడగవా? నోటీస్ ఇవ్వవా? ఇంటర్నల్లో నలిగిపోయింది ఇండిగో ఎయిర్లైన్స్ యాజమాన్యం ఎంప్లాయీస్ మధ్యన కాదు. ఈరోజు భారతదేశంలో లక్షలాది మంది ప్రయాణికులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఇళ్ళ చేరలేని పరిస్థితి, ఆర్థిక నష్టం, ఆవేదన, అదేవిధంగా వారి తాలూకు మదన పాటు ఎవరు తీర్చరు. వారం రోజులు కావస్తుంది, ఇంకా పరంపర కొనసాగుతున్నా కూడాను ఈరోజు అధిక ధరలతో గమ్యం చేరేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం ఆపకపోతే ఎటువంటి కార్యాచరణ రూపొందించడానికి ఒక ప్రతిపక్ష హోదాలో ఇండియా కూటమిగా చేరు. నేను ఒకటి, ఇప్పుడు ఇండిగో కంపెనీతో ఉన్న ఆర్థిక ఒప్పందం వల్లే రామ్మోహన్ నాయుడు మాట్లాడలేకపోతున్నాడు. ఇది స్పష్టం. 7.5 కోట్లు నెలకు అందుతుంది కాబట్టి ఆయన మాట్లాడు, తప్పేం లేదు. డబ్బులు తీసుకుంటున్నాడు, డబ్బులు తీసుకుని వాళ్ళ మీద మాట్లాడగలడా? ఇది అలా మనం ప్రశ్నించకూడదు, తప్పు అవుతుంది. డబ్బులు తీసుకుంటున్నాడు, సైలెంట్గా ఉంటాడు, చూసి చూడనట్టు ఊరుకుంటాడు. అవసరం అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అంటాడు. ఇది కొంతమంది సపోర్టర్స్ అంటారు, ఈయన రోల్ ఏంటి? మంత్రి ఏం చేస్తాడు? సిగ్గుందా మీకు? సిగ్గు లజ్జ ఉంది? మంత్రి చేయకపోతే మరి ఎవడ చేస్తాడు? సంబంధిత మంత్రి చేయకపోతే ఎవడ దీన్ని డీల్ చేస్తాడు? అలా తప్పించుకోవాలని చూస్తున్నారు డబ్బులు అందుకున్న వాళ్ళందరూ కూడా. దీనిపైన ప్రజలు తీవ్రమైన నిరసనతో ఉన్నారు. ప్రజలు గ్యారంటీగా రోడ్డు మీదకి ఈడ్చి తిప్పి తిప్పి కొట్టే రోజు వస్తుంది అచ్చెన్నాయుడికి, రామ్మోహన్ నాయుడికి. ఇది స్పష్టం. దమ్ముంటే ఎన్నికలకు రమ్మనండి, 3 సంవత్సరాల తర్వాత కాదు, ఇప్పుడే రాజీనామా చేసి నామినేషన్ వేయమనండి, నేను ఇండిపెండెంట్గా ఇస్తాను. లెట్ us ఫైట్. నీకు నాకు 3000 తేడా మిస్టర్ రామ్మోహన్ నాయుడు. నీకు దమ్ముంటే, నిజంగా నీకు ప్రజల్లో గౌరవం ఉందని నువ్వు నమ్మితే నువ్వు నామినేషన్ వేయి. 2019లో స్వల్ప ఓట్లతో ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్ తాలూకు దురదృష్టం ఈరోజు రామ్మోహన్ నాయుడికి అదృష్టంగా రావడం, 2024లో కొలువు తీరడం, కూటమి ప్రభుత్వంలో భాగంగా పౌర విమాన శాఖ మంత్రి కావడం, మంత్రి నేతృత్వంలో ఈరోజు ఇటువంటి అసౌక్యం కలగడం, ఇది మీరిచ్చిన అవకాశంగా భావించదు. 3,000 ఓట్లతో నేను ఓడిపోవటం వల్లే మా జిల్లాకి దుర్గతి పట్టింది. మా జిల్లా శ్రీకాకుళం జిల్లాకి అవమానమైన పరిస్థితులు వచ్చాయి. ఆ రోజు నేను 3,000తో ఓడిపోవడానికి కారణం ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్. ఈ ఇద్దరు గూండాస్ కూడా ఆ రోజు ఓడించడానికి కేడీ బ్రదర్స్ అంటే కింజరాపు ధర్మాన బ్రదర్స్ వాళ్ళతో చేతులు కలిపి నా కౌంటింగ్ జరగనివ్వకుండా చేసి వాళ్ళకి మద్దతుగా నిలబడి ఆ 3,000 మార్జిన్తో గెలిచేటట్టు వీళ్ళు ఏర్పాట్లు చేశారు. ఆ 3,000తోనే నేను ఆ రోజు గెలిచుంటే ఈరోజు రామ్మోహన్ నాయుడు ఎక్కడ? దేశంలో ఈ పరిస్థితి ఉండేదా? ఈ జిల్లాకి అపఖ్యాతి ఉండేదే? ఈ అవమానం ఉండేదా? ఇంత కష్టాలు ఉండేదా? దురదృష్టం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా నేను అదే అడుగుతున్నాను. 3,000 కదా నీకు నాకు డిఫరెన్స్. మళ్ళీ వెళ్దామా? ఫైట్ చేద్దామా? దమ్ముందా? సూటిగా ప్రశ్నిస్తున్నాను మంత్రి రామ్మోహన్ నాయుడికి. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఏదైతే ఇండిగో ఎయిర్లైన్కి సంబంధించిన ఫ్లైట్లు రద్దు ప్రక్రియ మాత్రం ప్రయాణికులు నానా ఇబ్బందులు పెడుతున్నాయి. వారికి మళ్ళీ ఆర్థిక నష్టం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయి. ఈ విషయంపై పౌర విమానయాన శాఖ మంత్రి మాత్రం నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి, లేదనుకుంటే కనుక తక్షణమే ఎంపీకి రాజీనామా చేసి తనపై పోటీ చేసి గెలుస్తాను సవాల్ కూడా ఇస్తున్నారు. మరి ఈ సవాల్ని రామ్మోహన్ నాయుడు స్వీకరిస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని
బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.